ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలంటే ఏది సేఫ్ రూట్ అండ్ అలాగే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో కూడా తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే మధ్యలో ఒక గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి దాకా ఉంటుంది. ఈ హైవేలో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అండ్ అలాగే మన సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలంటే ఎలా రావాలి అండ్ అలానే కంప్లీట్గా రూట్ మ్యాప్తో సహా ఏ రూట్లో వస్తే బాగుంటుంది అనేది మీకు ఏదైనా చెప్పబోతున్నాను ఈ వీడియోలోని. నా ప్రీవియస్ వీడియో మీకైతే చూపించాను అనమాట, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి అండ్ అలాగే హైదరాబాద్ నుంచి మన వైజాగ్ రావాలంటే ఎలా రావాలని చెప్పాను. అండ్ ఇప్పుడు విజువల్స్తో పక్కాగా రీసెంట్ తీసిన వీడియోతో చూపించబోతున్నాను అనమాట. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ హైవేలో ట్రావెల్ చేయాలా చేయకూడదు అనేది. సో ఇంక మరి ఈ హైవేలో ఎలా ట్రావెల్ చేయాలి, ఒకవేళ ట్రావెల్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాం, ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ మ్యాప్ వ్యూలోకి వెళ్ళాలి, తర్వాత విజువల్స్ చూడాలి. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇదిగోండి, ఇది ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అయితే మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది సేఫ్ హైవే అనమాట. ఎందుకనేది వీడియో పొద్దు చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం హైదరాబాద్ ఓవర్ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేషనల్ హైవే 65 ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి డైరెక్ట్గా సూర్యాపేట వరకు వస్తాం. సూర్యాపేటకి ముందు ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ అటు ఖమ్మానికి ఇటు విజయవాడకి వెళ్ళే ఇంటర్చేంజ్ అనమాట. మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళామంటే డైరెక్ట్గా విజయవాడ వరకు వచ్చి విజయవాడ నుంచి లెఫ్ట్ తీసుకుని విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా మనమైతే మన విశాఖపట్నం ఈజీగా వచ్చేయచ్చు. ఈ రూట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది, ఎక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. విజయవాడ వెస్ట్ బైపాస్లోని కొన్ని చోట్ల చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా మ్యాక్సిమం క్లియర్ అయిపోయి ఉంటాయి. మీరు మ్యాక్సిమం ఈ రూట్లో వస్తే సేఫ్గా వైజాగ్ అయితే వచ్చేస్తారు హైవేలో. లేదు నాకు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ట్రావెల్ చేయాలని ఉందా అయితే మీరు ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటారు, ఈ ఇంటర్చేంజ్ దగ్గర సూర్యాపేటకి ముందు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఖమ్మం వరకు వస్తారనమాట. ఖమ్మానికి ముందు ఇక్కడ ఎగ్జిట్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఎంట్రీ ఉంటుందన్నమాట ఈ హైవేలోకి. కానీ ఇక్కడ వెంకటగిరి దగ్గర తర్వాత దంసలాపురం దగ్గర వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఈ రూట్ మీరు ట్రావెల్ చేయలేరు. మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఖమ్మంలోకి వచ్చి ఖమ్మం నుంచి అలా మీరు ఎక్కడి దాకా రావాలి అంటే వైరా వరకు రావాలి. వైరా నుంచి ఈ సోమవారానికి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ హైవేలో ఎంట్రీ డైరెక్ట్గా మీరైతే ఎక్కడి దాకా వస్తారంటే దేవులపల్లి ఇంటర్చేంజ్ ఉంది కదా, ఈ ఇంటర్చేంజ్ దాకా వస్తారు. ఈ ఇంటర్చేంజ్ నుంచి డైరెక్ట్గా మీరు జంగారెడ్డిగూడెం దాకా వెళ్ళొచ్చు. జంగారెడ్డిగూడెం నుంచి నేషనల్ 16 అరౌండ్ 32 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే డైరెక్ట్గా మీరైతే విశాఖపట్నం అయితే వచ్చేయచ్చు. సో ఈ 32 కిలోమీటర్స్ తర్వాత మీకు మళ్ళీ దేవరపల్లి నుంచి విశాఖపట్నం తెలిసిందే కదా, ట్రావెల్ చేసి ఉంటారు, ఈ రూట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని దేవరపల్లి దగ్గర మొదలు అలా లోపలికి వెళ్ళగానే పొంగుటూరుకు ముందు వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇది వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది కానీ టైం అయితే పడుతుంది. మీకు నా ప్రీవియస్ వీడియోలో చూపించే కదా వర్క్ జరుగుతున్నది, ఈ వీడియోలో క్లియర్గా స్కై వ్యూ చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్రంపేట ఉంది కదా, ఎర్రంపేట దగ్గర వర్క్ పెండింగ్ ఉంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే దేవులపల్లి దాకా వెళ్తాం. దేవులపల్లి దగ్గర మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎలాంటి వర్క్ పెండింగ్ లేదు. డైరెక్ట్గా మనం అయితే ఇక్కడ మొదలుకొని మనం మన వైరా దాకా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేచర్లు ఉంది కదా, ఈ రేచర్ల దగ్గర రోడ్ బ్లాక్ చేశారు. ఈ బ్లాక్ మ్యాక్సిమం పండగకి ముందే తీస్తారు. ఎప్పుడైతే అందరూ ట్రావెల్ చేస్తారో ఆ టైంలో మ్యాక్సిమం తీసి ఈ రోడ్లో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటారో మ్యాక్సిమం ఎవరైతే వెళ్దాం అనుకుంటారో మ్యాక్సిమం ఒక్కసారి కనుక్కొని వెళ్ళండి, లేదా నేను కూడా అప్డేట్ ఇస్తాను నాకు తెలిస్తే. అండ్ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అయితే వెంసూరు నుంచి చింతగూడెం నుంచి అలా మనం అయితే వైరా వరకు వెళ్తాం. వైరా నుంచి మనం అయితే మళ్ళీ ఈ పాత నేషనల్ అయితే రిజిస్టర్ బీబీలో ఎంట్రీ, అక్కడ నుంచి డైరెక్ట్గా మనం అయితే ఖమ్మం నుంచి ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ ఖమ్మం ఖమ్మం. సో ఇది రూట్ అనమాట. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే పెండింగ్ వర్క్స్ ఇదిగోండి, ఈ ప్లేస్లో కూడా పెండింగ్ వర్క్ అయితే ఉంది. వైరా ముందు వరకు ఎలాంటి పెండింగ్ లేదు, చిన్న పెండింగ్స్ అనమాట. చిన్నవి అంటే మనకి సంబంధం ఉండదు, అటువైపు ఇటువైపు ఉంటుంది, మనం అయితే ట్రావెల్ చేసుకుని వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ చూసినా కదా చెనగొప్పు ఉంది కదా, చెనగొప్పు నుంచి కూడా మనం బయటకు వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా మనం వెళ్ళిపోవచ్చు మామూలుగా అయితే. కానీ రిస్క్ ఎందుకు అనుకుంటే ఆ ముందు ఎగ్జిట్ అయిపోయి వైరే దగ్గర, లేదు ప్రాబ్లం లేదనుకుంటే ఇక్కడ దాకా వచ్చి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ 100 ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంటర్చేంజ్ తర్వాత మనకి వర్క్ చాలా వరకు పెండింగ్ ఉంది. ఇక్కడ దంసలాపురం దగ్గర కూడా బ్రిడ్జ్ వర్క్ కొంచెం అయింది అండ్ ఇక్కడ ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది.
అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంక మరి తెలిసిందే కదా వెంకటగిరి ఇంటర్చేంజ్ దగ్గర చిన్న చిన్న బెండింగ్ వస్తుంటాయి అండ్ డైరెక్ట్గా ఇంక ఇక్కడ వరకు రోడ్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం నా సజెషన్ అయితే మ్యాక్సిమం మీరు వస్తే హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలనుకుంటే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా వస్తే చాలా బెటర్. ఎందుకంటే ఈ రోడ్లో వర్క్ జరుగుతుంది కాబట్టి ఎవరైనా అడ్వెంచర్ కావాలనుకుంటేనే ఈ రూట్లోకి వెళ్ళండి. బట్ అఫీషియల్గా ఓపెన్ కాలే కాబట్టి కొంచెం ఆలోచించుకుని వెళ్తే చాలా మంచిది. సో ఫైనల్లీ ఇంకా విజువల్ చూడడానికి మనం అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఎలా వెళ్తే బెటర్ అనేది. అండ్ అలాగే ఈ హైవేలో పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఈ పెండింగ్ వర్క్స్ గురించి సపరేట్గా ఇంకొక వీడియో అయితే వస్తుంది. కానీ ఈ వీడియోలో మాత్రం మీకైతే నేను ఈ హైవేలో అక్కడక్కడ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా ఆ పెండింగ్ వర్క్స్ లైట్ లైట్ చూపిస్తాను. అండ్ అలాగే కంప్లీట్గా మెయిన్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ హైవేలో ట్రావెల్ చేయగలుగుతాం, ట్రావెల్ చేస్తే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో నేషనల్ హైవే 16లోని మన దేవరాపల్లి దగ్గర ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే డైరెక్ట్గా 162 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనం ఖమ్మం దాటి మన నేషనల్ హైవే 365 బీబీలో ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనం డైరెక్ట్గా సూర్యాపేట ఇంటర్చేంజ్ ఉంది కదా మీకు నా ప్రీవియస్ వీడియోలో చూపించాను అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి కదా అదే మన సూర్యాపేట ఇంటర్చేంజ్. అండ్ దానికన్నా ముందు ఈ NH 365 బీబీలో ఎంట్రీ విజువల్స్ మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అండ్ ఇది సో ఇప్పుడు మీరు ఒకవేళ ఈ హైవేలో ట్రావెల్ చేస్తే మీరు అటు నుంచి వచ్చినా లేదా ఇటు నుంచి వెళ్ళినా మనం దేవరాపల్లి నుంచి టువర్డ్స్ ఖమ్మం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మీకు విజువల్స్ కనిపిస్తున్నా చూసారా వర్క్ ఎంత పెండింగ్ ఉంది. ఇదంతా మధ్యలో పొంగుటూరుకి ముందు పొంగుటూరు ఇంటర్చేంజ్ ఉంది కదా కోయిలగూడెం దగ్గరలోని ఆ ఇంటర్చేంజ్కి ముందు ఇదంతా పెండింగ్ వర్క్ అనమాట. ఈ పెండింగ్ వర్క్లో వెహికల్ వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ వర్కే జరుగుతుంది. అందరూ వెహికల్స్ వేసుకొని ఈ రోడ్లో వచ్చారనుకోండి వీళ్ళకి వర్క్ కాస్త చాలా ఇబ్బంది అవుతుంది. అలానే ట్రాఫిక్ పెరిగి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది యాక్చువల్గా అఫీషియల్గా కూడా ఓపెన్ చేయలేదు. వెళ్ళడం వల్ల మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో పొంగుటూరు ఇంటర్చేంజ్ ముందైతే పెండింగ్ వర్క్ అయితే ఉంది. పొంగుటూరు దాటిన తర్వాత వర్క్ పెండింగ్ లేదా అనుకుంటే అటువైపు కూడా మన ఎర్రంపేట దగ్గర కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆ వర్కే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ ప్లేస్లో కూడా ఆల్మోస్ట్ మనకి వర్కే జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ రూట్లో ట్రావెల్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇబ్బందులు పడాలి. ట్రావెల్ చేయకుండా మళ్ళీ వర్క్ జరుగుతున్న ప్లేస్ నుంచి వెళ్తూ కొంచెం ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. మనం ఇబ్బంది పడ్డే కాకుండా అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని వర్క్ డిస్టర్బెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అదంతా చేయడం అవసరం అంటారా? సో అవసరం లేకుంటే మీరు మ్యాక్సిమం మన దేవులపల్లి ఇంటర్చేంజ్ ఉంది కదా జంగారెడ్డిగూడెం దగ్గరలోని ఆ ఇంటర్చేంజ్ నుంచి బయటకు వచ్చి జంగారెడ్డిగూడెం వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవే 16లో ఎంటర్ అవ్వచ్చు. అది మొత్తం మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగా 32 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మీకు నేను చూపించిన దేవులపల్లి ఇంటర్చేంజ్ నుంచి మనమైతే డైరెక్ట్గా వైరా వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనం ఒక 80 to 100 స్పీడ్లో వెళ్ళినా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. కానీ ఈ హైవేలో ఎప్పుడు ఎవరు ఎలా వస్తారనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది ఇంకా ఓపెన్ చేయలే కాబట్టి ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే సాఫీగా సేఫ్గా వెళ్ళాలంటే 60 to 70 స్పీడ్లో వెళ్తే బెటర్. ఎందుకంటే ఆ స్పీడ్లో వెళ్తే వెహికల్ ఈజీగా కంట్రోల్ అవుతుంది కాబట్టి. వన్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ అయిన తర్వాత హైవే అప్పుడు మనం హ్యాపీగా 100 స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ హైవే స్పీడ్ 100 కాబట్టి. సో తర్వాత మనం డైరెక్ట్గా వైరా దాకా వచ్చామన్నమాట. ఇప్పుడైతే వైరా అంటే వైరా ఊరు కాదు, వైరా ఊరు దగ్గరలో సోమవారం ఇంటర్చేంజ్ ఉంటుంది. ఈ సోమవారం ఇంటర్చేంజ్ దాకా వచ్చాం. ఈ సోమవారం ఇంటర్చేంజ్ నుంచి వైరా ఊరు వచ్చేసి లేదా వైరా జంక్షన్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రైట్ తిరిగా ఉంటే వైరా జంక్షన్కి వెళ్తాం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని సైడ్గా వెళ్ళిపోతే ఖమ్మం వెళ్ళి ఖమ్మం బైపాస్ మీదుగా మళ్ళీ మనం ఈ నేషనల్ హైవే 365 బీబీలో ఎంటర్ అవుతాం. మీకు స్టార్టింగ్లో చూపించే కదా ఇంటర్చేంజ్ అంటే అది ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లాంటిది అనమాట అది. ఎందుకంటే మనకి కింద ఇంటర్చేంజ్ ఉంటుంది, పైన డైరెక్ట్ హైవే ఉంటుంది. సో అందుకు ఇంటర్చేంజ్ అనొచ్చు లేదా ఎగ్జిట్ పాయింట్ అనొచ్చు. సో అక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయామంటే సూర్యాపేట వెళ్తాం. సూర్యాపేట కూడా మీకు చూపించాను వర్క్ ఏం జరుగుతుంది అనేది. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతం మనకి ఈ రూట్లో ఈ విధంగా మనకి వర్కే జరుగుతుంది. ఒకవేళ ఈ హైవేలో ట్రావెల్ చేయాలి అని ఆశ ఉంటేనే ఈ రూట్లో వెళ్ళండి. అండ్ అలాగే ట్రావెల్ చేస్తే మాత్రం మ్యాక్సిమం వైరా నుంచి ఎగ్జాక్ట్గా మన దేవులపల్లి ఉంది కదా జంగారెడ్డిగూడెం దాకా అక్కడ వరకు మాత్రం వెళ్ళగలరు. తర్వాత మధ్యలో ఈ రేచర్లు ఉంది కదా రేచర్ల దగ్గర కూడా చాలా వరకు రోడ్ బ్లాక్ చేసి పెడుతున్నారు. ఒకవేళ బ్లాక్ చేశారు అంటే మీరు అక్కడి నుంచి చింతలపూడి నుంచి అలా మీరు ఎక్కడి దాకా వెళ్తారంటే టీ నరసాపురం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక గురాయిగూడెం అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత రైట్కి ఒక వే అయితే ఉంటుంది. అక్కడ లోకల్ పీపుల్ అంటే చెప్తారు. అలా వెళ్ళి మీరు ఈ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరైతే
మన దేవులపల్లి ఇంటర్చేంజ్ జంగారెడ్డి దగ్గరలో ఉంది కదా, అక్కడ దాకా ఈజీగా వెళ్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకురా బాబు, నేను హ్యాపీగా ట్రావెల్ చేయాలి, ట్రాఫిక్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా విజయవాడ వచ్చి, విజయవాడ ముందే మీకు విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటుంది. ఆ వెస్ట్ బైపాస్లో మీరు డైరెక్ట్గా గన్నవరం వరకు వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి 6 లేన్ హైవే ఉంటుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా 6 లేన్ హైవేనే కాబట్టి అక్కడ కూడా మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే ఉండదు. కానీ మధ్యలో ఒక 2 ఫ్లేవర్లు పెండింగ్ ఉన్నాయనుకుంటా, మ్యాక్సిమం అది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. లేదా మీరు కింద నుంచి కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. కొన్ని చోట్ల కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని మీరు బేర్ చేయగలిగితే హ్యాపీగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేయచ్చు. సో ఇది కంప్లీట్ సేఫ్ రూట్ అనమాట. ఈ సేఫ్ రూట్లో ట్రావెల్ చేస్తే మీరు ఈజీగా వైజాగ్ టు హైదరాబాద్ లేదా హైదరాబాద్ టు వైజాగ్ వచ్చేయచ్చు. వన్స్ మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కంప్లీట్ అయిందంటే మనం ఇంకా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. కానీ దానికి కాస్త టైం అయితే పడుతుంది. అప్కమింగ్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఓన్లీ పెండింగ్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో కంప్లీట్గా ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో పెండింగ్ వర్క్స్ని చూపిస్తాను. తర్వాత సపరేట్ వీడియోస్ ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని షూట్స్ కూడా చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. మరి మీరందరూ అవి చూడడానికి రెడీగా ఉన్నారో లేదని కూడా కామెంట్ చేయండి. సో ఫైనలీ మీకు నేను చెప్పిన సేఫ్ రూట్ అయితే మాత్రం హైదరాబాద్ టు వైజాగ్ వయా విజయవాడ సేఫ్ రూట్. సో మీకు ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ విజువల్స్ కూడా చూపించాను ఎలా ఉంటుంది అనేది. సో ఈ విధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఉంటుంది. సో ఇంక మనమైతే వీడియోని ఎండ్ చేయబోతున్నాం. మరి వీడియోలో అనిపించింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనలీ మీకైతే నేను కంప్లీట్గా ఈ హైవేలోని మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేయొచ్చు, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎలా రావాలి, ఎలా వస్తే బెటర్, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేశాను. ఇంకా ముఖ్యంగా మనం ఈ హైవేలో ట్రావెల్ చేయాలంటే ఎగ్జాక్ట్గా వైరా నుంచి మన జంగారెడ్డిగూడెం దాకా ఈజీగా వచ్చేయచ్చు. కానీ మధ్యలో రేచల్ దగ్గర క్లోజ్ ఉంది. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు క్లోజ్లో ఉందో తెలియట్లేదు ఎవరికి కూడా. అక్కడ లోకల్ పీపుల్ కూడా అదే చెప్పారు. సో మాక్సిమం మీరు ఈ హైవే కాకుండా విజయవాడ హైవేలో వస్తే చాలా బెటర్. సో మీరు పండక్కి వైజాగ్ రావాలి అంటే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ మీకు చూపించాను, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో వెస్ట్ బైపాస్ నుంచి డైరెక్ట్గా మన రాజమండ్రి నుంచి వైజాగ్ ఈజీగా రావచ్చు. సో మరి ఎలా వస్తారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంక మనమైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే పండక్కి వైజాగ్ వస్తున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.